ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటించిన అధికార టీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా దక్కే వరకు తమ పోరాటం ఆగదని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నెల 10వ తారీఖున వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగే ధర్నా కేవలం ఆరంభం మాత్రమేనని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. Special category for Simandra is 5 years as specially Prime Minister has announced it. Yeah, special category Simandra 5 years. That should be 10 years, sir. Okay. That is the demand of the people. Okay. 5 years you cannot set up any industry. All right. No, let him understand. Let him understand. Mr. Okay. Honorable Now Home you Minister. take your seat. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన సంగతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరిచిపోవడం దారుణమని విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటోంది. ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇచ్చే వరకు తమ ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు తప్పవని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. ఇప్పటికే వైఎస్ జగన్ అనేక సార్లు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, అయినా ఫలితం లేకపోవడంతో ఢిల్లీ వేదికగా ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రకటించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ పై టీడీపీ ఎంపీల తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. ఒక పార్లమెంట్ సభ్యులు ఇవాళ చూశాను పత్రికల్లో, చాలా బాధేస్తుంది వాళ్ళ తాలూకా మాటలు చూస్తుంటే. వారి భాష, వారి వ్యవహార శైలి, నిజంగా వారు మాట్లాడుతున్నారా లేదు వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారే వారితో మాట్లాడిస్తున్నారా అని అనిపిస్తుంది. ఒక సీనియర్ ఎంపీ అంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, ప్రత్యేక హోదా రాకపోతే బట్టలు ఇప్పుకొని తిరగమంటారని అడుగుతున్నాడు. ఇది గౌరవమైన పార్లమెంట్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దీన్ని ఏ విధంగా సహిస్తుందని అడుగుతున్నాను. ప్రత్యేక హోదా రాకపోతే మీరు బట్టలు ఇప్పి తిరగక్కలే, ప్రజలే మిమ్మల్ని బట్టలు ఓడదీస్తారు. రాకుండా జరిగితే ప్రజలే తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్తారు. మీరు నోటితో చెప్పక్కలే, ప్రజలే దాన్ని చేస్తారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించిన కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలు ఎందుకు కొనసాగుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీస్తున్నారు. ఇప్పటిదాకా చంద్రబాబు కేంద్రానికి ఎందుకు అల్టిమేటం జారీ చేయలేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రయోజనాల మీద, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం మీద వాళ్ళకి ప్రాధాన్యత ఉన్నట్లయితే ఈ పార్టీకే బీజేపీ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ రోజుకైనా ఎప్పుడైతే పార్లమెంట్లో చెప్పారో వెంటనే వాళ్ళ మంత్రుల్ని క్యాబినెట్ నుంచి మేము విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి అల్టిమేటం ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. తమ ఢిల్లీ ధర్నాతో కేంద్రంలో ఖచ్చితంగా కదలిక తీసుకొస్తామంటోంది వైఎస్ఆర్సీపీ. అధికార టీడీపీ చేతగానితనమే రాష్ట్రానికి శాపంలా మారిందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. చంద్రకాంత్, పొలిటికల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్.